నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ఆనియన్ టొమాటో అండ్ వెండి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. దానికోసం నేను టమాటోస్, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వెండి చేపని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్నామంటే లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ కూడా కాస్త మగ్గుతున్నప్పుడు ఒక్క చిన్ని మామిడికాయ తీసుకొని వేస్తున్నాను. చిన్న మీడియం సైజ్ మ్యాంగో వేస్తున్నాను. ఈ మ్యాంగో వేసేసి మిక్స్ చేసుకొని ఒకసారి ఇవన్నీ ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి పొట్టు తీసుకొని వెల్లుల్లి రెప్పలు వేసాను, ఒక 3-4. కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇందులోకి చింతపండు రసం తీసుకొని ఉంచుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న పీసెస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన టమాటో ఆనియన్ వెండి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోద్ది. లాస్ట్లో మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. వేయించుకొని ఆ పౌడర్ 1 స్పూన్ అంత వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్ట్ అయిన వెండి చేపల పులుసు రెడీ అయిపోయింది. చక్కగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా, మంచి అరోమాతో సూపర్ ఉంది. కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చిక్కగా వచ్చేసింది బాగా. అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ వెండి చేపల పులుసు రెడీ అయిపోయింది. అదిరిపోతుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.